మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా భిన్నంగా తయారైపోయాయి. అంటే ఏదైనా ఒక మాట ఒక పార్టీ గురించి గతంలో జరిగిన సంఘటనల గురించి కావచ్చు, మంచి జరిగిన దాని గురించి కావచ్చు, చెడు గురించి కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్న మంచి గురించి కావచ్చు, చెడు గురించి కావచ్చు మాట్లాడుతూ దాన్ని జోడించి ఒక మాట ఏదైనా మాట్లాడినట్లయితే కూడా దానికి పెద్ద విమర్శలు చేస్తున్న తీరు కూడా మనం చూస్తున్నాం. అంటే చాలామంది అంటే వాళ్ళకు నచ్చినట్టయితే కూడా అక్కడ కామెంట్‌లో శబాస్ అనిపోవడం లేదంటే కూడా ఇష్టానుసారంగా కామెంట్ చేసి సహజంగా వచ్చేసి ఏదైనా కూడా ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది ఎవరికైనా మాట్లాడడానికి. ఎవరైనా కూడా ఒక సంఘటన గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి పలు సంఘటనలను జోడించి దానికి సంబంధించి కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. సో, ఒకటి ఇలాంటి సంఘటనలన్నీ ఇది కాకుండా కేవలం ఒక సెకండో, 2 సెకండ్‌లో వీడియో చూసేసి ప్రస్తుతం వచ్చేసి వైఎస్ఆర్‌సీపీ బాగా చేసిందంటేనో, లేకపోతే టీడీపీ బాగా చేసిందంటేనో కేవలం ఆ 2 సెకండ్లు, 3 సెకండ్లు చూసి జడ్జిమెంట్ ఇడాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదు. సో, ఒకటి అంత సమయం లేనప్పుడు అనవసరంగా కామెంట్ చేయాల్సిన కూడా అవసరం లేదు కదా! మనకు టైం ఉంటే ఏదైనా వీడియోను పూర్తిగా చూసి, ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాత సో, ఒకటి దాంట్లో సారాంశం ఏమైనది తెలుసుకొని ఆ తర్వాత మనం కామెంట్ చేస్తే బాగుంటుంది. అనవసరంగా అక్కడ మ్యాటర్ ఏంటో తెలియదు, కానీ అక్కడ జరుగుతున్న సంఘటన గురించి కావచ్చు, దేని గురించి విశ్లేషిస్తున్నారు, ఏ గురించి చెప్తున్నారు, గత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి కావచ్చు, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి సంక్షేమాలు అమలు చేస్తున్నాయి, దీని గురించి ఏదైనా ఒక మాట ఏదైనా మాట్లాడినప్పుడు సో, ఒకటి దాన్ని పూర్తిగా ఒక వీడియో చూసేసి ఆ తర్వాత కామెంట్ చేస్తే బాగుంటుంది. కానీ అనవసరంగా ఏదో ఒక సెకండ్ వీడియో చూసేసి అప్పటికప్పటికే మీ జడ్జిమెంట్ ఇవ్వడం సరైంది కాదు. సో, కాబట్టి మీ సమయం అనేది కాస్త వీడియో కేటాయించి అక్కడ చెప్తున్న మాట విని ఆ తర్వాత కామెంట్ చేస్తే అది సంతృప్తిగా ఉంటుంది ఎవరికైనా కూడా. సో, కాబట్టి అనవసరంగా సబ్జెక్ట్ తెలియకుండా ఇష్టానుసారంగా కామెంట్ చేయడం అనేది సరైంది కాదు. ఎందుకంటే ఒకటి ఏదైనా ఒక సంఘటన ఏదైనా తెలపాలి, ఒక సంఘటన గురించి మాట్లాడాలంటే దానికి పలు రకాలుగా పలు సంఘటనలు తీసుకోవాల్సి ఉంటుంది. సో, కాబట్టి ఆ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని దాంట్లో అంటల్లో కూడా ఏది మంచి ఏది చెడు అనేది మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఇలాంటిది